వరంగల్ నగరంలోని పాపాయపేట చమన్ వద్ద ఏర్పాటు చేసిన బాలగణపయ్య మండపం వద్ద అనేక ప్రత్యేకతలు చోటు చేసుకున్నాయి. ప్రత్యేకతలో మొదటిది తెలుగు రాష్ట్రాలలో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ కాకినాడలో 2100 కిలోల లడ్డూలు బెల్లంతో చేస్తే, తెలంగాణలో చక్కెర నెయ్యి పానకంతో బూందీ లడ్డూను 2100 కిలోలుగా తయారు చేయడం ఇక్కడి విశిష్టత. ఇక రెండో ప్రత్యేకతకు వస్తే, లడ్డు అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది హైదరాబాద్, బాలాపూర్, ఖైరతాబాద్ తదితర ప్రాంతాల్లో లడ్డూ వేలంపాటపై సర్వత్రా ఆసక్తి ఉంటుంది. కానీ ఇక్కడ 9 రోజుల పూజలు అందుకున్న లడ్డూను ఎలాంటి వేలంపాట లేకుండా క్యూఆర్ స్కాన్ కోడ్తో ఇంటి వద్దకే గణపయ్య లడ్డూ సౌకర్యాలను ఏర్పాటు చేశారు మండప నిర్వాహకులు. దాదాపుగా 42,000 కుటుంబాలకు 50 గ్రాముల క్వాంటిటీతో ఇంటింటికి పంపించే విధంగా ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. నా పేరు క్రాంతి కుమార్ అండి. మేము ఇక్కడ పాపేపేట చైర్మన్ వరంగల్లో ఫస్ట్ టైంగా గణనాథుని నిలబెట్టామండి. సో ఫస్ట్ టైం కాబట్టి బాల గణేష్ని తీసుకున్నాము. ఇప్పుడే పుట్టిన వినాయకులా ఉంటాడు, వెనకాల లేకుంటాడు కూడా. సో చాలా చిన్న బాబులాగా ఉంటాడు. అండ్ చిన్నపిల్లలకు కానీ గణనాథుడికి ఇష్టమైన పదార్థాలు చూడడం తెలిసి సో మనం ఒకటి లడ్డు తయారు చేయించడం జరిగింది. అది మన తెలంగాణలో అతి భారీ లడ్డుగా అవతరించినది. 1500 కేజీలు అనుకున్నాము. కాకపోతే లడ్డు కోసం ఒక ఎక్విప్మెంట్ తయారు చేయడం జరిగింది. అందులో 500 కేజీ లడ్డు పెట్టాక సరిపోకపోతే మేము ఇంకొక 600 కేజీ లడ్డుని మళ్ళీ ప్రసాదంగా చేయడం జరిగింది. ప్రతి లడ్డూకి 900 కేజీల షుగర్ అండ్ 200 కేజీల డ్రై ఫ్రూట్స్ని, 350 కేజీల మంచి నెయ్యి అండ్ ఆయిల్ని అండ్ 400 కేజీల శనగపప్పుని వాడడం జరిగింది. ప్రతి లడ్డు 18-20 రోజులు ఉండాలి కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకున్నాము. భక్తులు ఎవరు దీన్ని ముట్టుకోకుండా, కొబ్బరి నీళ్ళు పడకుండా, నీళ్లు తగలకుండా. సో ఈ లడ్డు చేసిన తర్వాత మేము ఒకటే అనుకున్నాము, సో అన్ని మండపాలు చేసినట్టుగా లడ్డు వేలం వేయకుండా ఇంటి భారీ లడ్డూని సో ప్రజలకి ఉచితంగా పంచడం గొప్ప సంకల్పం మాకు